బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో మనం బిల్ హానర్ అయినప్పుడు ఎలా ఎంట్రీస్ రికార్డ్ చేయాలని ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. డిస్కౌంట్ ఆఫ్ ఏ బిల్ హానర్లో ఎలా ఎంట్రీస్ రికార్డ్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు డిజానర్లో హానర్ అంటే బిల్ అనేది డ్యూ డేట్ లోపల కట్టలేదు, అప్పుడు ఎంట్రీస్ ఎలా రికార్డ్ చేయాలంటే సేమ్ టు సేమ్ ఇది ఈ సెకండ్ ఎంట్రీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్ల ప్రకారం ఈ 2 ఎంట్రీస్ కామన్గా వస్తాయి. ఎప్పుడు డిజానర్ అవుతుందో అప్పుడు ఒకటే ఎంట్రీ చేంజ్ అవుతుంది. దీనికి కూడా నెక్స్ట్ ప్రకాష్ అనేవాడిని కూడా ఈ రెండు ఎంట్రీస్ కామన్. థర్డ్ ఎంట్రీ మాత్రం ఓన్లీ చేంజ్ అవుతుంది డిజానర్. అది ఎట్లా అంటే డిజానర్ ఆఫ్ ఏ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్ డిజానర్ అయినప్పుడు క్వశ్చన్ ఫార్మేట్ ఎలా ఉంటుంది, వాడు ఏమంటున్నాడు, పాస్ ది నెసెసరీ జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ రాజారెడ్డి అండ్ కోటిరెడ్డివి రాజరెడ్డివి జనరల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయండి అని అడుగుతున్నాడు. ఫస్ట్ కోటిరెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక టేబుల్ వేసుకున్నాం, రాజరెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక టేబుల్ వేసుకున్నాం. ఫస్ట్ హెడ్డింగ్ వచ్చేసి జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ రాజరెడ్డి. దానికి వచ్చేసి ఫార్మాట్ అంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్కి ఏ డిజానర్ అయినా హానర్ అయినా ఒకటే ఫార్మాట్, డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబర్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. యాజ్ అ పాయింట్ ఆఫ్ వ్యూ జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ కోటిరెడ్డి అంటే వీరిద్దరు పేపింద రాజరెడ్డికి ఒక పాయింట్ ఆఫ్ ఎంట్రీస్ ఎలా రికార్డ్ చేయాలి, కోటిరెడ్డికి ఎలా రికార్డ్ చేయాలి అని 2 పాయింట్ ఆఫ్ వ్యూస్లో ఎంట్రీస్ ఎలా రికార్డ్ చేయాలి అనేది. ఫస్ట్ కోటిరెడ్డి పర్చేస్డ్ గూడ్స్ వర్త్ 12,000 అంటే కోటిరెడ్డి అనే వ్యక్తి పర్చేజర్. ఇక్కడ సెల్లర్ ఎవరు, రాజరెడ్డి. అప్పుడు ఏం చేయాలి, రాజరెడ్డి అకౌంట్స్లో ఏం చేసింటాడు, సేల్ చేసింటాడు. ఎవరికి సేల్ చేసింటాడు, ఎవరైతే వ్యక్తి కోటిరెడ్డి అకౌంట్ డేట్ ఫస్ట్ 25th March 2014 కోటిరెడ్డి అకౌంట్ డేటార్ సేల్స్ అకౌంట్. నెరేషన్ వచ్చేసి బీయింగ్. ఇక్కడ ఏం జరుగుతుంది, సేల్స్ అది రాయాలి, సేల్ గూడ్స్ ఆన్ క్రెడిట్ అని రాస్తే అది నెరేషన్ కంప్లీట్ అవుతుంది. ఎంత అమౌంట్ వచ్చేసి 12,000 వర్త్. డెబిట్ సైడ్ డెబిట్ రికార్డ్ చేయాలి, క్రెడిట్ సైడ్ క్రెడిట్ రికార్డ్ చేయాలి. పర్టికులర్స్ మాత్రం లైన్ వేసుకోవాలి. నెక్స్ట్ కోటిరెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఏం చేసింటాడు, పర్చేస్ చేసింటాడు. ఎప్పుడు 25th 3rd 2014. ఇప్పుడు ఇక్కడ రివర్స్ చేయాలి, సేల్స్ అనేది క్రెడిట్లో ఉంది, పర్చేస్ అనేది డెబిట్ చేయాలి. పర్చేస్ అకౌంట్ డేటార్ 2. ఇక్కడ కోటిరెడ్డి పేరు ఉంది కాబట్టి ఇక్కడ కోటిరెడ్డి దాంట్లో వీడి పేరు రాసుకోవాలి, రాజేంద్ర. ఎవరి నుండి పర్చేస్ చేస్తున్నాడు, రాజేంద్ర నుండి పర్చేస్ చేస్తుంది కాబట్టి పర్చేస్ అకౌంట్ క్రెడిట్ చేసుకోవాలి. నెరేషన్ బీయింగ్ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ రాజేంద్ర ఆన్ క్రెడిట్. నెరేషన్ రాసుకుంటాం. ఎంత అమౌంట్, 12,000 వర్త్ అమౌంట్ గూడ్స్ పర్చేస్ చేస్తున్నాం. వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకున్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది, అండ్ యాక్సెప్టెడ్ ది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రాన్ అపాన్ ది రాజేంద్ర పేయబుల్ ఆఫ్టర్ 2 months. 2 months తర్వాత పే చేస్తానని యాక్సెప్ట్ చేశారు. బిల్ ఎప్పుడు రాసుకుంటారో అప్పుడే కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేసి 25th 3rd 2014. ఎంట్రీ వచ్చేసి బిల్స్ రిసీవబుల్ అంటే బిల్ ఎవరు రిసీవ్ చేసుకుంటారు, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటార్ 2. ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో రాజేంద్ర ఎవరికి అమ్ముతున్నాడు, కోటిరెడ్డికి అమ్ముతున్నాడు, అదని పేరు రాసుకుంటాం. కోటిరెడ్డి అకౌంట్ బీయింగ్ నెరేషన్ బిల్స్ రిసీవబుల్ టు కోటిరెడ్డి. అమౌంట్ ఎంత, 12,000. ఎంతైతే వర్త్ ఉంటుందో అంత అమౌంట్ బిల్ యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవే రివర్స్ చేయాలి. ఇక్కడ కోటిరెడ్డి ప్లేస్లో రాజరెడ్డి రాయాలి. ఇక్కడ ఏమంటే అది ఇక్కడ క్రెడిట్లో ఉంటే ఇక్కడ డెబిట్లో వేయాలి. సింపుల్ లాజిక్. నెక్స్ట్ ఎంట్రీ వచ్చేసి 25th 3rd 2014. ఎవరి పేరు ఇక్కడ కోటిరెడ్డి కాబట్టి మనం రాజరెడ్డి అని రాసుకోవాలి. రాజరెడ్డి అకౌంట్ డేటార్ 2. ఇక్కడ బిల్స్ రిసీవబుల్, దాన్ని కూడా మనం ఏం చేయాలి, రివర్స్ రాయాలి. బిల్స్ పేయబుల్, మనం బిల్స్ పేయబుల్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన మళ్ళీ పే చేయాలి కాబట్టి పేయబుల్ అని రాసుకుంటాం. అకౌంట్ నెరేషన్ వచ్చేసి బిల్ విల్ బి పేయబుల్ టు ఎవరికైతే అదంతా రాస్తాం. ఇక్కడ నెరేషన్ కంప్లీట్. అమౌంట్ ఎంత వర్త్, 12,000 కదా పేయాల్సినది, అందుకని 12,000 అని రాసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ మనకి ఈ సెంటెన్స్ వరకు అయిపోయింది. ఇక్కడ 2 months వరకు అయిపోయింది.
ఆన్ ది డ్యూ డేట్ మెచ్యూరిటీ కోటిరెడ్డి, అంటే కోటిరెడ్డి అనే వ్యక్తి డిజానర్ అయింది, ఎప్పుడు కట్టలేదు 2 months తర్వాత. అప్పుడు ఏం చేశాడు, రాజిరెడ్డి పెయిడ్ 80 రూపీస్ నోటింగ్ ఛార్జెస్. అంటే నోటింగ్ ఛార్జెస్ అంటే బ్యాంకుకు వెళ్ళాడు ఈ వ్యక్తి, అంటే రాజిరెడ్డి బ్యాంకు అంట కోర్టుకు వెళ్ళాడు. ఎందుకు, ఇతను నాకు డబ్బులు కట్టలేదు అని కోర్టుకి కేసు పెట్టాడు. అప్పుడు ఏం రాస్తాం ఇక్కడ వీడియో ఎంట్రీస్ ఎలా రికార్డ్ చేస్తామంటే, ఇప్పుడు ఇది గ్రాస్ డేస్ యాడ్ చేసుకుని, గ్రాస్ డేస్ అంటే 3 days యాడ్ చేసుకోవాలి. 26, 27, 28 ఇక్కడ ఆఫ్టర్ 2 months కాబట్టి 4, 5, 5th month 2014. ఇక్కడ ఏం రాసుకుంటాం, ఎవరైతే వ్యక్తి ఉంటారో అతని వ్యక్తి పేరు కోటిరెడ్డి, అకౌంట్ డేటా 2. ఏం చేయలేదు, బిల్స్ రిసీవబుల్ అమౌంట్ ఎంత రావాలి వానికి, ఇది క్రెడిట్ 2 అంటే క్రెడిట్ ఎంత, మొత్తం 12,000 రావాలి. అండ్ ఇక్కడ చెప్తున్నాడు రాజిరెడ్డి అంటే పెయిడ్ టు నోటింగ్ ఛార్జెస్, అంటే రిపోర్ట్ చేశాడు, నాకు ఇప్పుడు నేను కోర్టుకి వెళ్ళాను ఆ ఛార్జెస్ కూడా అయినాయి, నాకు అది కూడా కావాలి అని. ఇక్కడ నోటింగ్ ఛార్జెస్ అని రాసుకుంటాం. నోటింగ్ ఛార్జెస్ అకౌంట్, ఇక్కడ ఇది 2 కాబట్టి దీన్ని కూడా క్రెడిట్ చేయాలి 80 రూపీస్. దీన్ని టోటల్ చేసి ఎంత కట్టాలి, కోటిరెడ్డి అనే వ్యక్తి 12,080 రూపీస్ కట్టాలి. ఎవరికి, రాజారెడ్డికి. ఇక్కడ నరేషన్ బీయింగ్, ఇది ఏదైతే ట్రాన్సాక్షన్ జరుగుతుందో ఆ ట్రాన్సాక్షన్ మొత్తం ఒక సెంటెన్స్ రూపంలో రాయాలి, దాన్ని నరేషన్ అంటాం. నెక్స్ట్ వీడి అకౌంట్లో వీడు ఏం చేశాడు, నోటింగ్ ఛార్జెస్ పే చేశాడు, బిల్స్ రిసీవబుల్ డబ్బులు కూడా పే చేశాడు. అప్పుడు ఎంట్రీ ఎలా వస్తుందంటే ఇక్కడ ఈ డేట్ వేసుకుంటాం, 28 డేనా పోతే 5th month 2014 నాడే. ఎప్పుడు వీటిని రివర్ట్ చేయాలి, దీని క్రెడిట్లో ఉంది కదా డెబిట్లోకి వేయాలి, ఇక్కడ డెబిట్లో ఉండేది క్రెడిట్లోకి వేయాలి, అంటే నేమ్ చేంజ్ అవుతుంది, ఇక్కడ అన్ని నేమ్ చేంజ్ అవుతాయి. ఓన్లీ ఫస్ట్ ఏం రాసుకుంటాం, ఇక్కడ బిల్స్ రిసీవబుల్ క్రెడిట్లో ఉంది కాబట్టి డెబిట్లో. మనం ఏం చేయాలి, వాళ్ళు రిసీవ్ చేసుకుంటే మనం పే చేయాలి, ఫస్ట్ పే చేస్తేనే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్, ఇక్కడ నోటింగ్ ఛార్జెస్ కూడా క్రెడిట్లో ఉంది కాబట్టి మనం డెబిట్ చేయాలి. నోటింగ్ ఛార్జెస్ ఇంకో నేమ్ లేదంటే మనం నోటింగ్ ఛార్జెస్ కట్టాల్సిందే ఖచ్చితంగా, వాడు కోర్టుకు వెళ్ళాడు కాబట్టి. నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డెటార్ ఎంత, బిల్స్ పేయబుల్ అమౌంట్ ఎంత వాడు కట్టాల్సిండేది 12,000 మామూలు బిల్. ఈ అమౌంట్ వాడు కోర్టుకు వెళ్ళినందుకు 80 రూపాయలు మనకి ఖర్చు పడింది, ఆ డబ్బులు కూడా మనమే పే చేయాలి, ఎందుకంటే డిజానర్ ఆఫ్ ఏ బిల్ కాబట్టి. ఇక్కడ కోటిరెడ్డి అకౌంట్ డెటార్, కోటిరెడ్డి అకౌంట్ డెబిట్ అయింది కాబట్టి మనం ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిండేది, రాజారెడ్డికి ఇవ్వాలి. ఈ వ్యక్తి రాజారెడ్డి అకౌంట్ ఎంత కట్టాలి, టోటల్ 12,080 రూపీస్ కట్టాలి. బీయింగ్ నరేషన్, ఇక్కడ ఏం ట్రాన్సాక్షన్ జరుగుతుందో ఆ ట్రాన్సాక్షన్ మొత్తం రాస్తాం. ఇక్కడ హానర్ ఆఫ్ ఏ బిల్ అయినా డిజానర్ ఆఫ్ ఏ బిల్ అయినా బ్యాంకులో ఎప్పుడైనా డిస్కౌంట్ చేసినా అది హానర్ కానీ డిజానర్ కానీ ఈ 2 ఎంట్రీస్ కామన్. ఇక్కడ 2 ఎంట్రీస్ కామన్, నేమ్స్ ఒకటే చేంజ్ అవుతాయి, ఇక్కడ ఏ నేమ్ అవుతుందో అక్కడ చేంజ్ అవుతాయి. ఇక్కడ కోటిరెడ్డి ఉంటే ఇక్కడ రాజారెడ్డి అని వస్తుంది ఇక్కడ అంతే. ఇంకా ఒకవేళ అడ్వాన్స్ పే చేసినప్పుడు ఎలా వస్తుందంటే ఇక్కడ ఇంకో ఎంట్రీ వస్తుంది, ఇది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ 3rd ఎంట్రీ కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా రాజారెడ్డి అంటే 3rd ఎంట్రీ కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ 2nd ఎంట్రీ కింద ఇంకొకటి వస్తుంది, అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తా, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తా. అంతే, ఇది డిజానర్ ఆఫ్ ఏ బిల్, బ్యాంక్లో డిస్కౌంట్ చేయలేదు, ఓన్లీ డిజానర్ ఆఫ్ ఏ బిల్. డబ్బులు ఇచ్చాడు ఒక వ్యక్తి, కట్టలేదు ఆ మంత్ లోపల, అంతే. దానికి సంబంధించిన వీడియో ఇది.